దీనికి పరిష్కారం ఏంటో అర్థం కావట్లేదు. ఏజెంట్ గారు, మనకి ఇలాంటి సమయంలో కాపాడేందుకు ఒక్కడే ఉన్నాడు. ఎవరతను? రుద్ర. ఉంది, చాలా లోతైనది. ఈ రోజు రాత్రి పూజ చేసి సమస్య మూలాలను కనుక్కుంటా. ఈ రోజు రాత్రి ఎవ్వరూ బయటికి రావద్దు. ఎటువంటి శబ్దాలొచ్చినా నేను పిలిచేదాకా ఎవ్వరూ రావద్దు. అయ్యో, మంత్రి కూడా పోయాడా? దేవుడా, ఏదో దుష్టశక్తి ఉండొచ్చేమో. మనం దగ్గరగా వెళ్ళొద్దురా. ఆగండి. మీ ఊరి సమస్య ఏంటో నాకు తెలుసు. ప్రతి పౌర్ణమి నాడు మీ ఊర్లో జరుగుతున్న ఈ మారణ హోమంకి కారణం దౌహం. మీరు అనుకున్నట్టు ఇది అంటురోగం కాదు. వందల సంవత్సరాల క్రితం జరిగిన మారణ హోమం తాలూకు ప్రభావం. ఎలాగో చెప్తాను వినండి. కొన్ని తరాలు మారినా, శతాబ్దాలు దాటినా పొండ్లం చల్లారని తన పగతో రగిలిపోతున్న ఒక ప్రేతాత్మమా పిచ్చి రక్తాన్ని త్రాగే ఒక భయంకరమైన పిశాచై తిరుగుతుంది. ప్రతి పౌర్ణమి రోజు ఒకరిని బలి కోరుతూ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. ఈ ఊరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. మీరు నిత్యం పూజిస్తుంది అమ్మవారిని కాదు, ఒక ప్రేతాత్మని.